కరివేపాకు ఒక రకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. కరివేపాకును తెలంగాణల కళ్యామాకు అంటారు. కరివేప, కళ్యామాకు కు చెట్టు సుగంధభరితమైన ఆకులు గల ఒక అందమైన పొద మొక్క లేదా చిన్న చెట్టు. దీని ఆకులని కరివేపాకు అంటారు. కరివేపాకులని ఇంగ్లీషులో కరీ లీవ్స్ అనెన్ని, స్వీట్ నీమ్ లీవ్స్ అనెన్ని అంటారు. దీని శాస్త్రీయ నామము స్వీడన్ దేశపు వృక్ష శాస్త్రవేత్త యోహాన్ ఏండ్రియాస్ మర్రే. యోహాన్ ఆండ్రియాస్ మరీ 1740 నుండి 1791 పేరు మీదుగా మర్రయా కీనిగి, మురాయా కర్నగి అయింది. ఇది ఎక్కువగా ఇండియా, శ్రీలంకలలో కనిపిస్తుంది. కూర, చారు, పులుసు వగైరా వంటకాలలో సువాసన కోసం వాడుతారు. ఇది 4 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం 40 సెంటీమీటర్లు వరకు పెరుగుతుంది. భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ కరివేప చెట్లు కనిపిస్తాయి. ఆకు నిర్మాణంలో వేపాకుని పోలి ఉంటుంది. ఈనె పొడవునా, ఈనెకి ఇరువైపులా చిన్న చిన్న ఆకులు బారులు తీర ఎదురెదురుగా కాకుండా ఉంటాయి. ఈనె చివర ఒక ఆకు ఉంటుంది. ఈ లక్షణాన్ని ఇంగ్లీషులో వంపరి పినేట్ అంటారు. ఆకులు అండాకారం, ఓవల్ షేప్ లో ఉంటాయి. కొమ్మల చివర సువాసనగల పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గుండ్రని ఆకారంలో ఉన్న కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగాను, పండితే ముదురు రక్తం రంగులోకి మారతాయి. ఒక్కొక్క కాయలో 2 విత్తనాలు ఉంటాయి. ఈ గింజలు, సీడ్స్ లో విష పదార్థము ఉంటుంది. భౌతిక లక్షణాలు: సువాసన గల చిన్న వృక్షం, పాక్షిక సౌష్ఠవరహిత పత్రకాలున్న విషమపిచ్చక సంయుక్త పత్రాలు, అగ్రస్థ సమసికిలో అమరిన తెల్లని పుష్పాలు, నల్లని మృదు ఫలాలు. భౌగోళిక విస్తరణ: కరివేప చెట్లు తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తాయి. మొత్తం ఉన్న 12 ఉపజాతులలో 2 మాత్రమే భారతదేశంలో కనిపిస్తున్నాయి. భారతదేశంలో చాలామంది ఈ చెట్టుని పెరట్లో పెంచుకుంటారు. మరొక ఉపజాతి మర్రయు ఎక్సాటికాని సంస్కృతంలో కామిని అనెన్ని, వనమల్లిక అనెన్ని అంటారు. దీనిని తెలుగులో పూలవెలగా అంటారు. ఇంగ్లీషులో చైనీస్ బోక్స్ట్రీ అంటారు. ఈ పేరుని బట్టి కరివేప మొదట్లో చైనాలో పెరిగేదేమోనని ఒక అనుమానం ఉంది. ప్రాచీన తమిళ సాహిత్యంలో కరివేప ప్రస్తావన ఉన్నప్పటికీ కరివేప తొట్టులి జన్మస్థానం భారతదేశం కాదని శాస్త్రవేత్తల అభిప్రాయం. కరివేప సాగు: కరివేప మొక్కల వ్యాప్తి విత్తనాల ద్వారానే జరుగుతుంది. తగినంత నీడ ఉన్న చోట విత్తులు బాగా మొలకెత్తుతాయి. మొదళ్ల దగ్గర నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. నుడికారంలో కరివేపాకు, కూరలో కరివేపాకులా తీసిపారేసేరు అనే సామెత తెలుగు దేశంలో ఉంది. ఆహారంగా కరివేపాకు: కరివేప ఆకుల్లో కటికం, కేల్సియం, భాస్వరం, ఫాస్ఫరస్, నార, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి ఉండడం వల్ల వీటికి పోషక విలువ ఉంది. వీటి సువాసన వల్ల ఆకులని కూరలు, చారు, పులుసు, పులిహోర వంటి భోజన పదార్థాలలో విరివిగా వాడతారు. కరివేప కలప: కరివేప కలపతో వ్యవసాయపు పనిముట్లుతో పాటు చేతికర్రలు, పిడులు, రేఖాగణితంలో వాడే గీట్లబద్ద వంటి కొలబద్దలు తయారు చేసుకుంటారు. ఆయుర్వేద వైద్యంలో కరివేపాకు: కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరుపై బెరడు, కాండంపై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు ఒక ప్రధాన ద్రవ్యంగా తయారయ్యే ఆయుర్వేద ఔషధాలు: జాత్యాది తైలం, జాత్యాది ఘరుతం. కరివేపాకుతో తయారు చేసుకున్న చూర్ణాన్ని 3 నుండి 6 గ్రాముల మోతాదులో వాడాలి. కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. లేత ఆకుల్లో సుగంధిత తైలం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అధిక చెమటతో తడిసి ముద్దయ్యేవారు పెరటి మొక్క కరివేపాకు ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వాడుకోవచ్చు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి. కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసన భరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా, రక్తహీనత వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు. కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. న్యూమోనియా, ఫ్లూ
లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు. మధుమేహ తగ్గించే గుణము, యాంటీ డయాబెటిక్, విష పదార్థాల విసర్జనకారిణిగా, యాంటీ ఆక్సిడెంట్, సూక్ష్మ క్రిమి నివారిణిగా, యాంటీ మైక్రోబియల్, శరీరమునకు రక్షణ ఇస్తుంది. యాంటీ ఇన్ఫ్లామటరీ, కాలేయాన్ని విషతుల్యమవకుండా కాపాడుతుంది. హిపటోప్రోటిక్టివ్, కొలెస్టరాల్ని తగ్గిస్తుంది. యాంటీ చోలెస్టెరాలిమక్, అధిక కొలెస్టెరాల్. కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్టెరాల్ తగ్గటంతో పాటు హానికరమైన ఎల్ కూడా గణనీయంగా తగ్గుతుంది. గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్నెస్, పైత్యపు వాంతులు. కరివేపాకు రసాన్ని పూటకు 2 టీస్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగకు చేర్చి 2 పూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. లేదా తాజా కరివేపాకు రసం 1 టీస్పూన్, నిమ్మరసం 1 టీస్పూన్, పంచదార 1 టీస్పూన్ కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటుంటే వేవిళ్లలో ఉపశమనం కలుగుతుంది. స్థూలకాయుల్లో కనిపించే మధుమేహం. కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీస్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని 2 పూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అధిక రక్తపోటులో కనిపించే ఉపద్రవాలు. కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి. కాలిన గాయాలు. చర్మంపైన కాలి బొబ్బలెక్కిన సందర్భాల్లో కరివేపాకు ఆకులను మెత్తగా నూరి నెయ్యిని గాని లేదా వెన్ననుగాని కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. ఇలా చేయటం వల్ల గాయాలు త్వరితగతిన మచ్చలు పడకుండా మానుతాయి. దురదలు. ఎండబెట్టిన కరివేపాకును, పసుపును సమపాళ్లలో తీసుకుని పొడిమాదిరిగా నూరి, వస్తగ్రాళితం పట్టి ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వచేసుకుని ప్రతిరోజూ 1 టీస్పూన్ మోతాదులో కనీసం మండలంపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి. అజీర్ణం మూలంగా విరేచనాలు. కరివేపాకును ముద్దగా నూరి టీస్పూన్ మోతాదులో సమానంగా తేనెను కలిపి 2 పూటలా తీసుకుంటే జీర్ణక్రియ గాడిలో పడి విరేచనాలు తగ్గుతాయి. జ్వరహరిణి. కరివేపాకు ఆకులతో కషాయం కాచి తీసుకుంటే జ్వరంలో హితకరంగా ఉంటుంది. అజీర్ణం, అరుగుదల తగ్గటం. ఎండిన కరివేపాకులు, ధనియాలు, జీలకర్రలను నెయ్యిలో వేయించి, మెత్తగా చూర్ణం చేసి, సైంధవ లవణం పొడిని కలిపి సీసాలో నిల్వచేసుకోవాలి. దీనిని ఉదయం సాయంకాలాలు భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. కలరా వ్యాధిలో కూడా ఇది ఉపయుక్తమే. నీళ్ల విరేచనాలు. కరివేపాకులను ముద్దగా నూరి 1 నుండి 2 టీస్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2 నుండి 3 సార్లు తీసుకుంటే అతిసారంలో హితకరంగా ఉంటుంది. అమీబియాసిస్. కరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే రక్తవిరేచనాలు, జిగట విరేచనాల్లో ఉపశమనం లభిస్తుంది. కడుపుబ్బరింపు. కడుపులో మంట. కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరింపు, మంట వంటివి తగ్గుతాయి. క్రిమికీటకాల కాటు, దద్దుర్లు. కరివేపాకు కాయల రసాన్ని సమాన భాగం నిమ్మరసంతో కలిపి కీటకాలు కుట్టిన చోట ప్రయోగిస్తే నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి లక్షణాలు తగ్గుతాయి. దద్దుర్లు కూడా తగ్గుతాయి. శ్వాసకోశ వ్యాధులు. కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటి పచ్చడి మాదిరిగా చేసుకుని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు. కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ 2 పూటలా పూటకు టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల సమస్యల్లో హితకరంగా ఉంటుంది. కేటరాక్ట్. తాజా కరివేపాకు రసాన్ని కళ్లలో చుక్కల మందులాగా వాడితే కాటరాక్ట్ వేగాన్ని ఆలస్యం చేయవచ్చు. ఆర్సమొలలు. లేత కరివేపాకు రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆర్సమొలల్లో ఉపశమనం లభిస్తుంది. లేదా కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకున్నా మంచిదే. దీనివల్ల మలబద్ధకం తగ్గిపోయి ఫైల్స్ బాధ తగ్గుతుంది. సౌందర్య సమస్యలు. చర్మసంబంధ సమస్యలు. కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకుని ముద్దగా నూరి ప్రతిరోజూ 2 పూటలా పూటకు 1 టీస్పూన్ మోతాదుగా అరకప్పు మజ్జిగతో తీసుకుంటుంటే చర్మసంబంధ సమస్యల్లో హితకరంగా ఉంటుంది. కంటి కింద వలయాలు. కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెన్నతో గాని కలిపి కళ్ల కింద చర్మం మీద రాస్తుంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి. పాదాల పగుళ్లు. కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి పాదాల పగుళ్ల మీద వారం 10 రోజుల పాటు రాత్రిపూట రాసుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. చుండ్రు. కరివేపాకు, నిమ్మ పండ్లపై నుండే తోలు, షీకాయ, మెంతులు, పెసలు వీటిని సమభాగాలు తీసుకొని మెత్తని పొడి రూపంలో నూరి నిల్వచేసుకొని
షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. కురుల ఆరోగ్యానికి తల నూనె. కరివేపాకును ముద్దగా నూరి 1.5 రెట్లు కొబ్బరి నూనె కలిపి చిన్న మంట మీద మరిగించి వడపోసుకొని నిల్వచేసుకోవాలి. దీనిని రోజువారీగా తల నూనెగా వాడుకుంటుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది. చెమట వల్ల వచ్చే దుర్గంధం. కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజు మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమట వల్ల వచ్చే చెడు వాసన తగ్గుతుంది.